మరొక పాట పాడుకుని దేవుని మహింపరుద్దామండి. ఈరోజు మనందరి జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఈరోజు మనం చేయవలసిన పని మనుషులతో మన సమస్యను పంచుకోవడం కాదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో మన సమస్యతో చెప్పాలి. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా అని ఈ పాట పాడుకొని దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. ఎవ్వరూ కూడా మౌనంగా ఉండొద్దండి, ఎందుకంటే ఆరాధనే మన ఆయుధం. ఆరాధనలోనే శక్తి ఉంటుంది. ఆయన్ని ఆరాధిస్తే మనకి బలం అనుగ్రహించబడుతుంది, ధైర్యం అనుగ్రహించబడుతుంది. కావున ఈ పాట పాడుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దామండి. కాబట్టి ధైర్యం కలిగి ఉందామండి. దయచేసి ప్రతి ఒక్కరూ మొదటి చరణాన్ని పాడుకుందామండి. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
మెస్సియా మనకెప్పుడు కీడు చేయడు. కీడు వెనక మేలు దాచే దేవుడు మనకున్నారండి. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయం చేయుట అసంభవమేగా. వాగ్దానం ఇచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయుట అసంభవమేగా. దయచేసి 2వ చరణాన్ని పాడుకొని దేవుని మహిమపరుద్దామండి. అలుముకున్నప్పుడు వాటిని దాటడానికి దేవుడు వాటిలో అవకాశాలను కూడా దాచి ఉంచుతారు. దేవుడిచ్చిన ఏ మాట ఎప్పటికీ తప్పిపోదని గుర్తెరిగి దయచేసి అవి అవకాశాలను వినియోగించుకుందామండి. అవునండి, సమస్య వచ్చినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆ సమస్య నుండి తప్పించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అవరోధాలు ఎన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచగా యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. దయచేసి ప్రతి ఒక్కరూ 3వ చరణాన్ని పాడుకుందామండి.